మేష రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ముందుగా మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. 100% ఈ లక్షణాలతో ఆమె మీకు దొరికేస్తుంది. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశివారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఒక స్త్రీ కావాలని మీకు కీడైతే తలపెడుతుంది. ఈ స్త్రీ నుండి కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ స్త్రీ కావాలనే మీ మీద శత్రుత్వాన్ని పెంచుకొని ఉంటుంది. మీకు తెలిసినటువంటి స్త్రీయే. మీరు ఈమెకు ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఏదో ఒక చిన్న సహాయం చేయలేదని, లేకపోతే మీ ఇద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తుంది. వెంటనే ఆ స్త్రీ ఎవరో తెలుసుకోండి. ఆమె నుండి జాగ్రత్త పడండి. లేనట్లయితే ఆర్థిక పరంగా కానీ లేదా కుటుంబ విషయంలో కానీ ఈ రెండు విషయాల్లో ఈ స్త్రీ వల్ల మీరు చాలా ఇబ్బందులే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆ స్త్రీ ఏ లక్షణాలతో ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కొంచెం కష్టపడవలసి ఉంటుంది. విద్యార్థుల్లో కెరియర్కి సంబంధించి కొంచెం ఒత్తిడి అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పరీక్షలకు సంబంధించి కానీ లేకపోతే మీరు ఉత్తీర్ణత సాధించిన తరగతి తర్వాత నుండి ఎటువంటి వాటిలో మీరు విద్యను అభ్యసించాలి, ఎలాంటి కోర్సులు తీసుకోవాలి, ఇలాంటి వాటిపై మీకు కొంచెం సందేహం అయితే ఉంటుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అలానే ఇతరులు చెప్పినట్టు కాకుండా, అంటే మీ గురించి బాగా తెలిసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని సలహా తీసుకోండి. అలానే ఇతరులు చాలా రకాలు చెప్తారు, వాటి మాయలో అయితే మీరు పడకండి. మీ యొక్క సత్తా ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మీరు విద్యాభ్యాసం చేసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. అయితే వ్యాపార విషయాల్లో మాత్రం మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం డేరింగ్గా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో మీరు అనుకున్నంత అనుకూలత లేకపోవచ్చు. అంటే అవతలి పార్ట్నర్ నుండి కావలసిన విధంగా శ్రద్ధ సహకారాలు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో మీకు చికాకు రావడం, వారితో వివాదం పెట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ వారితో వివాదాలు అయితే పెట్టుకోకండి. ఎందుకంటే గతంలో వారు మీకు ఎంతో సహాయం చేసి ఉంటారు. కాబట్టి మీరే వ్యాపార పరంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అలానే ఈ రాశి వారు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చాలా జాగ్రత్తగా, అంటే గుట్టుగా ఉండాలి. మీరు ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకున్నా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, లేకపోతే అభివృద్ధికి సంబంధించిన పని చేద్దాం అనుకున్నా దాని గురించి బయట చర్చించడం వల్ల నలుగురు దిష్టి తగిలేసి ఆ పని అనేది మధ్యలోనే ఆగిపోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు ఏ పనైనా ప్రారంభించినప్పుడు పూర్తయిన తర్వాత ఎలానో అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆ పని పూర్తయిన తర్వాత లేదా అది విజయం సంపాదించిన తర్వాత మాత్రమే మీరు దాని గురించి చర్చించవలసి ఉంటుంది. మేష రాశి వారిలో కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ రాశి వారు ఇతరులు త్వరగా నమ్మేస్తారు. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడి కొంచెం చనువుగా ఉన్నా కూడా వారు తనవారుగా భావిస్తారు. కానీ చాలామంది వ్యక్తులు వీరి యొక్క మైనస్ ఏదైతే ఉందో ఈ కలుపుకునే మనస్తత్వం, దీన్ని అదనుగా తీసుకొని వారి అవసరాలకు వీరితో చాలా క్లోజ్గా ఉంటారు. అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడమే మంచిది. అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశాల్లో తక్కువగా మాట్లాడుకోండి. ఇలా చేయడం వల్లే మీకు విలువ పెరుగుతుంది. అనవసరంగా సంభాషణలు, సరదాలు లేదా జోకులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మీకు ఉన్నటువంటి విలువ తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎవ్వరికీ కూడా మీపై ఆధిపత్యాన్ని చలాయించే హక్కు అయితే ఇవ్వకండి. తర్వాత మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ రీత్యా పై స్థాయి అధికారుల ముందు వినయంగా ఉండటం ద్వారా మీరు కోరుకున్నటువంటి కొన్ని పనులు అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు చాలా తొందరగానే ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది.
మేషరాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలే కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టడం, అంటే ఎవరైతే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారో వారికి తరచూ కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ, ఆరోగ్యపరంగా చిన్న చిన్న జ్వరాలు, దగ్గు, జలుబు ఇటువంటి వ్యాధులు కొంచెం తరచూ రావడం, ఎక్కువ కాలం ఉండటం వల్ల ఇబ్బందులు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక ఈ రాశికి సంబంధించిన వారు ఒక స్త్రీతో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఈ స్త్రీ మీ చుట్టుపక్కలే ఉంటుంది. అయితే ఈ స్త్రీకి మీకు గతంలో ఏదైనా మనస్పర్ధ వచ్చి ఉంటుంది. చాలా పెద్ద వివాదం కూడా జరిగిన ఆమె ఏమీ తెలియనట్టు మరలా మీతో మునుపటిలా మాట్లాడటం కానీ, మీ యొక్క విషయాల్లో తలదోచడం జరుగుతుంది. అలాంటి స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని దూరం పెట్టండి. అలానే తరచూ మీరు ఎవరి దగ్గర నుండి అయితే సలహాలు తీసుకుంటున్నారో ఆ సలహాలు ఫలించకపోగా దానివల్ల మరింత కష్టాలు పెరుగుతున్నాయో, లేకపోతే ఎవరి వల్ల మీరు ఇతరులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాటలు పడవలసి వస్తుందో, ఇవన్నీ కూడా ఆ స్త్రీ గురించి మీకు కనిపించే లక్షణాలు. ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడండి. అయితే ఈ స్త్రీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మీకు మనశ్శాంతి లేకుండా చేయడం. అంటే ఆర్థిక పరంగా తన అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం కానీ, లేదా తన యొక్క ఆనందం కొరకు మీతో కొంతకాలం ప్రేమగా నటిస్తూ తర్వాత తనకి నచ్చిన వారు దొరికినప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం, ఇలా తాత్కాలికంగానే మీతో ఉండడానికి ఇష్టపడుతుంది. ఈ స్త్రీ వ్యామోహంలో కనుక మీరు పడ్డట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంతగానో ప్రేమించేటువంటి స్నేహితులను కానీ, కుటుంబ సభ్యులను కానీ ఈ స్త్రీ వల్ల మీరు దూరం చేసుకుని తర్వాత బాధపడే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. అలానే మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయాల్లో మేషరాశి వారు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. రాజకీయ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం చాలా చక్కగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు వంశ పారంపర్య ఆస్తుల విషయంలో వివాదాల పరంగా కొంచెం ఎక్కువగానే బెంగ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జరిగేది ఎలానో జరగక మానదు. కాబట్టి ఇష్టదైవం మీద నమ్మకంతో వాటి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది. మానసికంగా ఏదో తెలియని బెంగ తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. మీకు వచ్చే ప్రాప్తం ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు గృహ నిర్మాణం కానీ, కొనుగోలు కానీ చేసే ప్రయత్నాలు కొన్ని ఆటంకాలు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకోండి. ఆర్థిక పరంగా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. విలాసమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే కెరియర్ పరంగా వచ్చిన చిన్న చిన్న అవకాశాలు కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మేషరాశికి సంబంధించి ఈ సమయంలో చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. శివాలయ దర్శనం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.